హలో. హలో. శేఖర్ అన్న, ఆ, ఏం చేస్తున్నారు? బాగున్నారా? బాగున్నా. ఎట్లుంది వాతావరణం? అంతా యూట్యూబ్ లో వాతావరణం బాగుంది కానీ అంతా యూట్యూబ్ లో మీ యూట్యూబర్ హర్ష సాయికి నీకు దగ్గర సంబంధాలు ఉన్నట్టున్నాయిగా. ఆయన ఫ్యాన్స్ తో నీకు కూడా కొన్ని గొడవలు అవి ఇవి ఉన్నట్టున్నాయి. దగ్గర సంబంధం అంటే ఏం లేదు. దగ్గర సంబంధం అంటే ఒకప్పుడు ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో గురించి మేము మాట్లాడితే, మేము అక్షయ్ సాయి ఫ్యాన్స్ వచ్చినాం మేము వైజాగ్ నుంచి, నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన గురించి అనేది నా వద్దకు వచ్చిండ్రు పోరాలు. మీ ఊరికి వచ్చారా? అయితే నేను చెప్పాను, నేను మాట్లాడినట్లు నాతో పాటు ఇంకా 4-5 మంది ఉన్నారు, వాళ్ళ ఇంటికి అట్లే అవుతారా మీరు అని నేను అడిగాను. అవన్నీ మాకు అనవసరం, నీవెందుకు చేస్తున్నావు హర్ష సాయి మీద వీడియో అని అంటుండ్రు. అంటే నేను అన్నాను, అతను బెట్టింగ్ యాప్ చేస్తున్నా కరెక్టే, మేము చేస్తే చేయని, చేయకున్నప్పుడు అతలోడు వ్యక్తి ఏం మాట్లాడుతున్నా మనం కూడా అదే మాట్లాడాలి. అతని మీద మేమేం రాంగ్ మాట్లాడలేము కదా. ఇంకా ఇప్పుడు మరి హర్ష సాయి మీద ఇప్పుడు ఏదో రేప్ కేసు అవి అని పెట్టారుగా, నడుస్తుంది కదా ఆల్రెడీ న్యూస్. నేను కూడా మాట్లాడినా కదా, దాని మీద మీ ఏం అభిప్రాయం చెప్తారని అడిగాను ఫాలోయింగ్. వాళ్ళ మీద ఏం రెస్పాన్స్ వస్తుందో అదే కంటిన్యూ చేయలే. ఇప్పుడు మరి మీరేమనుకుంటారు? అది నిజమే అనుకుంటారా? నిజమో అబద్ధమో మనమైతే న్యూస్ ఇప్పుడు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ ఉంటేనే పట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నువ్వున్నా, నేనున్నా, ఇప్పుడు ఏంది నాతోటి మాట్లాడాలని అనుకున్నాం. ఇప్పుడు ఏది రీజన్ లేని మనం దిగం కదా. అవును. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు ఫోన్ చేసినావు కరెక్టే, నువ్వు ఫోన్ చేసినంత మాత్రాన్ని ఆయన తప్పు చేసిన అనేది అంటలేను. అతనితో ఏంది ఉంది ఫస్ట్ కానీ ఏమైంది ఏం కథ అనేది మొత్తం డీటెయిల్ ఉంటే దాని మీద మనం కరెక్ట్ అనేది ఆన్సర్ ఇస్తాం. ఇప్పుడు నువ్వు ఎవరి వైపు మాట్లాడతావు? అమ్మాయి వైపు మాట్లాడతావా, హర్ష సాయి వైపు మాట్లాడుతున్నావా? నేను అమ్మాయి వైపే మాట్లాడతాం. ఎందుకు హర్ష సాయి వైపు ఎందుకు మాట్లాడాలి? హర్ష సాయి వైపు తప్పు ఎవరు చేసిండ్రు ఏం కథ అనేది కూడా క్లారిటీ రావాలి కదా. మరి క్లారిటీ రాంది నువ్వు అమ్మాయి వైపు ఎట్లా మాట్లాడతావు? అమ్మాయి వైపు ఎట్లా మాట్లాడతావు అంటే, నువ్వు ఇప్పుడు నేను అన్నాను, అడిగిన ఆల్రెడీ. ఇప్పుడు ఏమన్నా, నువ్వు నాకు ఏది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, నువ్వు అమ్మాయి వైపు మాట్లాడతావా అని అన్నావు. కరెక్ట్. నేనేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి వైపే మాట్లాడతానా? ఎందుకన్నా అమ్మాయి వైపు ఎందుకన్నా చెప్పు రీజన్. మీరు చెప్పలే కదా అతను తప్పు ఉందా తప్పు లేదా అనేది, మీ కేసు పెట్టింది కదా. ఇప్పుడు అమ్మాయి అబద్ధం చెప్తుందంటావా, అబ్బాయి అబద్ధం చెప్తుందంటావా? ఇప్పుడు ఇద్దరుట్లా ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు అనేది మీడియా కూడా అందలేదు. ఆ న్యూస్ మాకు కూడా అందలేదు. ఆ న్యూస్ బయట పడితేనే కదా. అంతే అంటావు? మరి అంతే కదా. ఇప్పుడు మనము అన్నానికి రాదు, ఇప్పుడు నీవైనా అన్నానికి రాదు, నేనైనా రాదు. నీవేం మాట్లాడినావు అనేది నా మీద యాక్షన్ చేసుకోవచ్చు. అమ్మాయి కాడ సినిమా తీస్తాను 2 కోట్లు దొబ్బిండంటగా, వాస్తవమే అంటావా? అది మనకు తెలియదు బ్రో, మనకు తెలియదు. అది 2 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 8 కోట్లు దొబ్బినా కానీ మనకు తెలియదు. ఎందుకంటే హర్ష సాయి ఇట్లా చేస్తున్నాడు అనేది కూడా మాకు ఇప్పుడు ఇంతవరకు నాకు ఉదయం నుంచి యూట్యూబ్లో చూసినా కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఎరకైంది ఇట్లా అయింది సంగతి అనేది న్యూస్ వచ్చింది కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడతా. దీని మీద అభిప్రాయం ఏంది అనేది నేను కూడా చిన్న వీడియో పెట్టినా. నీ వీడియో కింద కూడా నెక్స్ట్ నువ్వే నీ మీద కేసు పెడతానంటున్నారు కామెంట్లలో. నెక్స్ట్ నీవే అదే అంటారు కదా, కామెంట్లు అన్ని కామన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ నీవే, ఇప్పుడు నేను కూడా మోసం చేసినట్టు సృష్టిస్తారు జనాలు. ఒక అమ్మాయితో డాన్స్ చేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టినావు అది ఇదని చెప్పి కామెంట్లు పెట్టి నెక్స్ట్ నీ మీద కేసు పెడుతుంది అమ్మాయి అంటున్నారుగా. చూద్దాంలే. ఆమె అదే ఇప్పుడు యాక్చువల్గా అనేది అది సడన్ గా జరగలేదు కదా. ఇప్పుడు ఆమె ఫేమ్ రావడానికి నేను ఏడవట్టుకోవడానికి సడన్ గానే ఆడ పోయి పడ్డది కానీ చేతు ఇప్పుడు బలవంతకైనా చేయలేను కదా. ఓకే మొత్తానికి అయితే అమ్మాయిది తప్పు లేదు, అబ్బాయిది తప్పు ఉంది అంటావు. హర్ష సాయిది అయితే పూర్తిగా తప్పు ఉంది. తప్పు అనేది ఎట్లుంది అంటే, తప్పు అనేది ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్ అనేది నడుస్తుంటది కదా. బెట్టింగ్ యాప్లు చేసుకుంటా అది చేసుకుంటా ఇవి చేసుకుంటా ఉంటారు కదా. ఇది సడన్ గా లాగుంటే ఇప్పుడు అది మ్యాటర్ బయట పట్టలకల్లా ఇదేందిరా బాబు అనుకున్నా నేను ఉదయం నుంచి. మరి మొన్న జానీ మాస్టర్ది, అలా హర్ష సాయిది, రేపు నువ్వు ఇక అన్నీ ఒకటొకటి పడుతూనే ఉంటాయి ఇవి. ఇక మళ్ళీ మన నుంచి చేసుకునేది కాదు కదా, ఒకటొకటి పడుతుంటాయి. సోషల్ మీడియా అనేది చూడడానికి మీరు కూడా ఫేమస్ కావాలని చెప్పి అమ్మాయిలుగా మీ కాడికి వస్తే మీరు కూడా అదో ఇదో అడుగుతారని తెలిసిందే. ఏది మేము ఫేమస్ కావాలన్నది అది ఇది అడగడానికి ఏం లేదు. ఆమె అడిగేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నీవు అంటివి ఆ అమ్మాయిని ఆడ పట్టుకొని చేస్తున్నాని నువ్వు అంటివి.
ఓకే, దాని మీద ఎట్లుందంటే మేము ఫేమ్ కానీ మాకు మేము ఇట్లా చేస్తే మా దగ్గర వస్తుంది, మా దగ్గర వచ్చి మేము ఇట్లా చేసినాము ఇవన్నీ కాదు. ఒక మనిషికి ఒక ఆర్టిస్ట్గా ఫేమస్ చేయడానికే కానీ దాంట్లో ఏది రాంగ్ ఏది లేకుంటుంది. ఫేమస్ చేయడానికే అంటారు. రేపొద్దున ఫేమస్ కావడానికే మీ మీద కేసు పెడితే అమ్మాయి నా మీద ఎందుకు కేసు పెడుతుంది? ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసిండు, నన్ను అడిగింది ఎక్కడ పడితే అక్కడ కేసు చేస్తున్నాను అన్నప్పుడు, చేతులు వేస్తా అన్నప్పుడు, ఇప్పుడు జనాలు ఇప్పుడు నీట్గా వీడియోలు చేస్తే ఎవరు చూడరు. ఎట్లా అంటే అట్లా వీడియోలు చేస్తేనే చూస్తారు. నేను ఇప్పుడు కావాలని నేను పట్టుకోలేను కదా. ఓకే ఓకే. ఇది వేసేటప్పుడు ఇప్పుడు ఈ హర్ష సాయి మీద కేసు పెట్టింది అమ్మాయి ఎవరో తెలుసా మీకు? నాకు తెలీదు. తెలియదా? బిగ్ బాస్ లో ఆల్రెడీ బిగ్ బాస్ లో కూడా చేసిందంట. తెలియదు, నాకు విన్నా కానీ తెలియదు. మరి తెలియందా అమ్మాయికి సపోర్ట్ చేస్తారా మీరు? అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నామంటే రోజంతా ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు. అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నామంటే అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఏదో కారణం వల్ల ఈమె ఏం జరిగింది కాబట్టి ఆమెకి సపోర్ట్ చేస్తామని అనుకున్నాను నేను. ఖాళీ ఇట్లా చేసింది కదా ఇట్లా అనే అమ్మాయికే సపోర్ట్ చేస్తామంటే అమ్మాయికి ఇట్లా లోకంలో జరిగిన ఇప్పుడు అందరు ఉన్నారు, సోషల్ మీడియాలో అందరు ఉన్నారు, నేనున్నా నువ్వు అందరు ఉన్నారు, అందరు ఏదో ఒకటి తప్పు జరుగుతుంటుంది అక్కడ ఒక. ఇప్పుడు నన్నే అంటున్నావు నువ్వు, ఇప్పుడు నన్నే అంటున్నావు, ఏమే కామెంట్లలో వేసుకుంటున్నారు రేపటి రోజుల్లో నీ మీద కూడా కేసు అవుతుంది అని నన్నే అంటున్నావు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది, కావాలని కామెంట్లు పెడుతుండ్రు, కావాలని సొల్లు చెప్తుండ్రు, కావాలని చేస్తుండ్రు బ్రేమ్. అంతే అంటారా? మరి ఇప్పుడు యువశేఖర్ ఏం తప్పు చేయడా? బాగా తప్పు చేసినట్టు ఉట్టిస్తుంది రాలేదా? యువశేఖర్ అక్కడ ఒక అమ్మాయికి అక్కడ చెయ్యేసి డాన్స్ చేయడం తప్పు కాదంటారు, రైటే? అదే తప్పు చేయలేదు కాబట్టి అయితే కామెంట్లు అయితే ఉట్టిస్తుండ్రు కదా. మరి ఓకే ఓకే. మరి హర్ష సాయి తరపున ఏమన్నా ఇంకా వీడియోలు పెడతారా న్యాయం జరిగేదాకా? న్యాయం జరిగేదాకా అంటే హర్ష సాయి మళ్ళా మీడియా ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ సంచలనం నడుస్తున్నది. దాని నుంచి మనం ఇప్పుడు నీవు నీ సాయి ఇప్పుడు నాకు కూడా అంటే వచ్చేసి ఏంది నువ్వు హర్ష సాయి గురించి మాట్లాడినావంటే నాకు కూడా అంటారు, చాలా మంది అంటారు. అంటే నీ సాయి ఎక్కడ, వాని సాయి ఎక్కడ అనేది చాలా మంది అంటారు. ఇంతమంది గారు కూడా చాలా మంది అన్నారు నాకు. అంటే నేను అన్నా, అరే హర్ష సాయి ఉంటే ఎందుకు ఒక బెడ్జింగ్ యాప్లో నుంచి ప్రమోషన్ చేస్తా చేయని, దానికి మనకు రీసెన్స్ కాదు. మేము కూడా ఒకప్పుడు చేయాలి హర్ష సాయితో కలవాలి అది అన్నప్పుడు మాకు వేరే వాళ్ళు వచ్చి మాకు నా ఇంటికాడికి వచ్చి ఆ రోజు ఊరు వెళ్తున్నా నేను వచ్చి ఏంది నువ్వు హర్ష సాయి మీద వీడియో చేసినావు అంటే నల్ల డబ్బు అనే దానికి చేసినావు, ఏంది హర్ష సాయి ఫ్యాన్స్ మేము మళ్ళీ బెదిరియానికి వచ్చిండు. హర్ష సాయి ఫ్యాన్స్ నేను కొట్టడానికి వచ్చారు అయితే బెదిరియానికి ఇట్లా వీడియో చేసినావు అంటాను. మరి ఇప్పుడు కూడా వస్తే ఎట్లా? మరి ఇప్పుడు కూడా వస్తే పబ్లిక్ మొత్తం మీదే ఉండాలి ఆన్సర్. ఇప్పుడు నీ స్టైల్లో హర్ష సాయికి ఏం చెప్పాలనుకుంటున్నా? నేను ఒకటే చెప్తున్నా, హర్ష స్టైల్లో నా స్టైల్లో ఒకటే చెప్తున్నాను. ఏ యాప్ ప్రమోషన్ చేసినా ఏది నలుగురికి నచ్చాలే కానీ ఏదో లోపల దాపెట్టుకొని చేసే పనులు బయట పడనంత వరకు చెయ్యరాదు. ఇప్పుడు ఈ అమ్మాయి రేపు విషయం కానీ ఈ ఫోటోల విషయం కానీ వీటి గురించి ఏం చెప్తావు నీ స్టైల్లో? వీటి గురించి వాళ్ళ అదే దాని గురించే చెప్తున్నాను. ఇప్పుడు ఈమెది రేపు గురించి హర్ష సాయి ఇన్ని దినాల నుంచి నిజాయితీతోటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడు. ఏంటి నా పరిస్థితి ఇలా చేస్తున్న ప్రమోషన్ అనేది ఈ రోజు ఆయన పేరు ఈ వీడియో ఈ అమ్మాయి కేసు పెట్టడం వల్ల హర్ష సాయి పరువు ఏమైంది అనేది ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. మొత్తానికి హర్ష సాయి పరువు పోయింది అంటారు. మరి ఇన్ని దినాలు ఏదో బెట్టింగ్ యాప్ చేసుకుంటూ వస్తున్నాం, నలుగురితో పాటు డబ్బులు వస్తున్నాయి కదా, యాప్ ప్రమోషన్ చేస్తున్నాం కదా అనేది లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి సంచలనం అనేది బయటపడ్డది కదా. బయటపడ్డది ముమ్మటికైతే. అవును, అది రీజన్. ఓకే అన్న. ఓకేనా? ఓకేనా.